హలో అందరికీ, చాలా టేస్టీగా స్వీట్గా ఉండే పప్పు చెక్క ప్రిపేర్ చేసుకుందాం రండి. ముందుగా మనం వేరుశనగపప్పు పచ్చివి వేయించుకోవాలి. వాటిపై పొట్టు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాడకుండా వేయించుకుంటూ ఉండాలి. వేగాక అదే గిన్నెలో శనగపప్పు కూడా వేసి వేయించుకోవాలి. మాడకుండా తిప్పుతూ ఉండాలి. స్పైసీగా వేగేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ముందుగా వేయించుకున్న వేరుశనగపప్పు చల్లారిన తర్వాత వాటిపై పొట్టు తీసేయాలి. ఆ గిన్నెలోనే పంచదార, మనకి సరిపడా పంచదార వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని పాకం పట్టుకోవాలి. మనకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. పాకానికి కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా కరిగిపోతుంది పంచదార. కరగనివ్వాలి, తిప్పుతూ ఉండాలి. పంచదార అంతా కరిగి పాకం అయ్యాక యాలకులు దంచుకొని ఆ పొడి అందులో వేసుకోవాలి. స్మెల్ బాగుంటుంది. తిప్పాలి, మొత్తం కలిసేలా తిప్పుకోవాలి. ఒకసారి పాకం టెస్ట్ చేసుకోవాలి, మనకి సరిపోతుందా లేదా అనేది చూసుకుంటూ కలుపుకుంటూ మనం ముందుగా వేయించుకున్న పప్పులన్నీ అందులో పోసుకోవాలి. తిప్పుకోవాలి, ఉండలు కట్టకుండా మొత్తం అట్లా కలిపెట్టుకొని మొత్తం కలిసేలా తిప్పాలి. మొత్తం అట్లా తిప్పేసేయాలి. మొత్తానికి అంటుకునేలా పాకం తిప్పాలి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఈ పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు, కానీ చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ. ఒక పెద్ద ప్లేట్కి ఆయిల్ కానీ డాల్డా కానీ రాసుకొని మొత్తం ఈ మిశ్రమాన్ని అందులో పోసుకోవాలి. చల్లారిన తర్వాత ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అయిపోయింది మన పప్పు చెక్క. టేస్టీ పప్పు చెక్క. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవటమేను, అంతే. ఇంకా చాలా సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.